సిద్దిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి దేవాలయ నూతన చైర్మన్గా ఇటీవల ఎన్నికైన లక్ష్మారెడ్డిని చర్లపల్లి కార్పొరేటర్ ఆల్ యాదవ్ ఉమెన్ ఫ్రంట్ చైర్పర్సన్ బొత్తు శ్రీదేవి యాదవ్ వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శ్రీదేవి గారు శుభాకాంక్షలు తెలియజేసి శాలువాతో సత్కరించి మల్లన్న క్షేత్రం వద్ద భక్తులకు అన్ని రకాల సదుపాయాల కల్పనకు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివిజన్ నాయకులు, యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఎన్నుకున్నందుకు రేవంత్ అన్న, కొండ సురేఖ మేనేజ్మెంట్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, దానికి సహకరించినటువంటి, నన్ను ప్రతిపాదించినటువంటి మా స్థానిక ఎక్స్ఎమ్మెల్యే, మా ఇన్ఛార్జ్ కొమ్మూరి ప్రతాపన్న వారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సందర్భంగా హైదరాబాద్ మాజీ కార్పొరేటర్ గారి సతీమణి, ప్రస్తుత మా చెర్లపల్లి కార్పొరేటర్ శ్రీదేవక్క నన్ను కలిసి సన్మానం చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, కొమరవెల్లి మల్లన్న అభివృద్ధి కొరకు యాదవ సోదరులు అందరినీ నేను గతంలో విన్నవించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా ప్రత్యేకించి శ్రీదేవక్కను కూడా ఇనిషియేట్ చేసుకొని హైదరాబాద్ ఉన్న యాదవ సోదరులు, మెజారిటీ సోదరులు, దాదాపు ఇంచుమించు 18 లక్షల మంది సోదరులను అక్క చెప్తా ఉంది. మీ అందరి సహకారంతో తప్పకుండా కొమరవెల్లి మల్లన్నను అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ప్రత్యేకంగా శ్రీదేవక్కను నేను వేడుకుంటున్నాను. ఇలాగే యాదవ సోదరులందరికీ కొమరవెల్లి మల్లన్న ఆశీస్సులు దండిగా వాళ్ళకు ఇచ్చి కొమరవెల్లి అభివృద్ధికి సహకరించేందుగా ప్రతి ఒక్కరిని నేను కోరుతాను.